పత్రిసారి ఉన్నప్పుడు వారు చాలా సందర్భాల్లో కలిశారు. మరి ఈ ప్రాంతంలో జరిగిన కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ సిద్ధేశ్వర గుడి నిర్మాణం వరకు వారు ₹1,13,000 విరాళాన్ని కూడా మనకు అందజేశారు. వారికి సిద్ధేశ్వర అదేవిధంగా మరి సిద్ధిగుంట కమిటీ సభ్యులు కూడా చాలా మంది వచ్చారు. దయచేసి వేదికపై ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కొంచెం సిద్ధేశ్వర కిరణ్ మరి అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు సాయిబాబా గౌడ్ గారికి స్వాగతం. ఈనాటి కార్యక్రమానికి మరి వినయ్ కుమార్ రెడ్డి గారిని మనం ఆత్మీయ అతిథిగా ఈ సిద్ధేశ్వర పిరమిడ్కి ఆహ్వానించుకున్నాం. వారు చాలా సౌమ్యులు, మృదు స్వభావి, ఎప్పుడు ప్రజాసేవ చేయాలన్న తలంపుతో ఉన్నటువంటి గొప్ప పుణ్యమి చంద్రుడు. వారు నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నా ఆ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి వారికి ఇచ్చారు. మరి ఎన్ని నిధులు అవసరం ఉన్నా ఉంచడం కోసం వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసి ధ్యానులందరికీ సకల సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ పిరమిడ్ను ఇంకా ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో వారి సహాయ సహకారాన్ని కోరడం కోసం ఈ సిద్ధేశ్వర పిరమిడ్ని ఇంకా సర్వాంగ సుందరంగా తీర్చి ధ్యానము, ఆత్మజ్ఞానము, అకామిడేషన్ మరి సౌకర్యాలు అవసరం ఉన్నాయి. మరి వారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి జిల్లా ఇన్ఛార్జ్ మట్టి కమిటీ సభ్యులందరూ వెళ్ళి కలిస్తే మరొక 8 నుంచి 10 లక్షల రూపాయల షెడ్డు కొరకు ఇస్తామని ప్రకటించారు. యోగక్షేమం కోసం మరి తక్షణం ఒక షెడ్డును మంజూరు ఇప్పించాలని మిమ్మల్ని వేడుకుంటూ మరి అదేవిధంగా మరి వివిధ ప్రాంతాల నుంచి మరి తెలంగాణ కార్యక్రమం చేస్తామని వారి అనుమతి లేకుండా, వారికి విచారించకుండా, వారికి తెలియపరచకుండా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి. ఎందుకంటే మరి ఎంతో గొప్ప శక్తి క్షేత్రం ఈ సిద్ధులగుట్ట. దీని మీద మనం ప్లేస్ చేయడం, మనం ధ్యానం చేసుకోవడం,
ఎంతో గొప్ప విషయం. కాబట్టి సిద్ధేశ్వర కమిటీ సభ్యులందరూ చాలా మంది కొత్త కమిటీ సభ్యులు వచ్చారు. వారందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీ యొక్క సహాయ సహకారాలతో, మీ యొక్క అనుమతితో, మీ యొక్క విచారంతోనే ఇక్కడ సందేశాన్ని కూడా ఇద్దాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, వినయ్ సార్కి, సాయి కుమార్ రెడ్డి సార్కి, గంగారెడ్డి సార్కి, ఇక్కడ నవనాథ సిద్ధులగుట్ట కమిటీ మెంబర్స్ అందరికీ, ఆత్మబంధువులైన మీ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇక్కడ మన సారు జిల్లా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాకు వెళ్ళాలని లేదు, కానీ మాకు మెట్పల్లిలో కూడా పర్మనెంట్ సెంటర్ కావాలి, పిరమిడ్తో కూడిన సెంటర్ కావాలనే సంకల్పంతో 41 రోజుల అఖండ ధ్యానము మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా, శివరాత్రి సందర్భంగా 8వ డేట్ నాడు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 3 గంటలకు మేము అక్కడికి వెళ్ళాలి. సార్ ఫోన్ చేసి అన్నప్పుడు, సారు రామ్ సార్ మేము మాకు అఖండ ధ్యానం ఉన్నది అని అంటే, లేదు మేడం, మీరు 108 గ్రామాలలో ఒక గ్రామంలో మీరు కూడా చేశారు కాబట్టి మీరు రావాలని సార్ కోరడం జరిగింది. అందువల్ల నేను వచ్చాను. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, ఇక్కడి కార్యక్రమాన్ని చూస్తుంటే వెళ్ళాలని లేదు కానీ అక్కడ నాకు కార్యక్రమం ఉంది కాబట్టి నేను వెళ్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు సన్మానిస్తారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో వస్తూ ఉంటారు మనకు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు నాకు. పత్రిజీ గారు పోయిన తర్వాత ఫస్ట్ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఒక కార్యక్రమం ఇక్కడనే అన్నగారి ఫంక్షన్ హాల్లో పత్రిజీ గారితో పక్కన కూర్చొని ఆ కార్యక్రమం మొత్తం చాలా వరకు ఉన్నాను. కానీ మా ఉన్న రాజకీయం దాంట్లో ఏంటంటే కొంత ఈ నాన్ వెజ్ ఇవి అనేసరికి అప్పుడు పత్రిజీ గారు ఒకటే పట్టుకొని చెప్పారు, నువ్వు అర్జెంటుగా మానేస్తున్నావు, ఇప్పుడు మానేస్తున్నావు అంటే ఇక తర్వాత తన దగ్గర పోవడం మానేసిన. ఆ రకంగా జరిగింది. దాని తర్వాత కూడా 2 సార్లు ఆ క్షేత్రానికి కూడా వెళ్ళినా, అక్కడ కొంత ధ్యానం కూడా చేసిన. మీకు అందరికన్నా కూడా నాకు తెలిసి మాకే ఎక్కువ అవసరం, అంటే ధ్యానం అనేది మాకే ఎక్కువ అవసరం. మా ఇంట్లో బెడ్రూమ్లోకి వెళ్ళి బయటికి రాగానే ముందటనే ఉంటుంది. కానీ మాకున్న ఈ సమయభావం వల్లనో దేంతో కానీ సరిగ్గా చేయడం లేదు. మా మామ ఎప్పుడు చెప్తూనే ఉంటాడు, ఏదున్నా సరే సమయం ఇయ్యు అని చెప్తుంటాడు. కానీ ఇక వస్తుంటే దీని మీద కొంత చేసుకుంటూ వచ్చిన కంపల్సరీగా ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయినాక తప్పకుండా చేయాల్సిందే. ఎందుకంటే చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం ఎంత ఉత్సాహంగా ఉన్నారు అందరూ కూడా. గంగన్న కానీ, మా సాయి కృష్ణ అన్న కానీ, వీళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా, ఇంకా ఏదో
ఏమో చేయాలనే తపన ఇవన్నీ ఉండాలంటే మాకు కూడా కంపల్సరీ తప్పకుండా జ్ఞానం చేయాలి. చేస్తేనే మనకి రానున్న రోజుల్లో మంచి అవకాశం ఉంటుంది. చాలామంది చూస్తుంటాం, ఏదో ఆలోచించుకుంటాం, పిచ్చి ఆలోచనలు చేసుకుంటూ నరాలు వీక్నెస్, దవాఖానలకు పోవడము, మందులు తినడము, ఇవన్నీ తప్పాలంటే తప్పకుండా ప్రతిరోజు ఒక గంట అన్నా కానీ ధ్యానం చేయాలి. మీకు నేను చెప్పాల్సిందే కాదు, నేను బయట వాళ్ళకి చెప్పాలి. మీరందరూ కూడా చేస్తారు. నేను బయటకు పోయినప్పుడు మీ యొక్క సంతోషాన్ని ఇవన్నీ కూడా బయట ఎక్కడైనా అవసరం ఉన్న దగ్గర తప్పకుండా రానున్న రోజుల్లో దీని గురించి నా వంతుగా ప్రతిరోజు నా వంతుగా ఏదో ఒకటి కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి అనుకోవడం జరిగింది. అదే రకంగా అందరూ కూడా నా దగ్గరకు వస్తే నా నిధుల నుంచి కూడా ఒక 10 లక్షల రూపాయలు ఇస్తానని కూడా చెప్పిన. వచ్చినాకనే దీన్ని చూసినాకనే కొద్దిగా మైండ్లో ఫిక్స్ అవుతుంది కనుక వచ్చినాకనే చేద్దామని చెప్పిన. తప్పకుండా చేస్తా. ఇంకొకటి కిచెన్ అండ్ డార్మెటరీ అనేది ఒకటి ఉంది. ఇదేదైతే రూమ్స్ ఉందో అది రూమ్స్ ఆల్రెడీ మేము కొంత సిద్ధులగుట్ట కమిటీ మెంబర్స్ ఆల్రెడీ మేము మాట్లాడుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంత తొందరగా కొంతమంది నా ఫండ్ నుంచి కొంత 50 లక్షల వరకు పెట్టి మిగతా కొంతమంది దాతల ద్వారా మీరు కూడా కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఒక్కొక్క 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ రూమ్కి వాళ్ళ పేరే ఉంటుంది. ఎవరైతే వాళ్ళు అనుకున్నారో ఎవరైతే వాళ్ళ పెద్దల్ని ఏమన్నా మనము పేరు పెట్టాలనుకుంటే వాళ్ళ పేరు మీదనే ఒక 5 లక్షల రూపాయలు ఇస్తే ఒక రూమ్ వాళ్ళ పేరు మీద పెట్టే విధంగా అట్లా కొంత కార్యక్రమం తీసుకుని తప్పకుండా ఎక్కడ పెడితే బాగుంటుంది వాస్తు కూడా అని చూసి తొందరలోనే దాని మీద కూడా కార్యక్రమం తీసుకుంటాం. మొన్న మనం ఇక్కడ కూడా ప్రతి సోమవారం భోజనాలు జరుగుతాయి. మన శివరాత్రి కూడా గొప్పగా చేసినాం. అక్కడ కూడా మొన్న ఒక 5,500 ఎస్ఎఫ్టీ షెడ్ కూడా వేసుకోవడం జరిగింది. ఒక 10-12 రోజుల్లోనే మనం షెడ్ కూడా కంప్లీట్ చేసినాం. ప్రతిదీ కూడా ఇక పుణ్యక్షేత్రం తర్వాత నాకు తెలిసి ఇదే పుణ్యక్షేత్రం గొప్పగా చేసుకుందాం. ఏదున్నా మన హిందుత్వం, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కనుక ముందట కూడా మంచి ఒక శివుడిది కూడా విగ్రహం పెట్టుకోవాలని కూడా గతంలో మాట్లాడుకోవడం జరిగింది. ఎక్కడ అనేది మీరు ఎట్లా చేస్తారనేది ఒకటి ఆలోచన చేయండి. అట్లనే మేము కూడా ఒకటి ఇప్పుడు ఏదైతే మనము ఘాట్ సెక్షన్ ఇలా ఉందో ఆ 9 ఘాట్ కాగానే అక్కడ కూడా ఒకటి ఏదైనా మంచి ఇట్లా నీళ్లు పడే విధంగా అట్లా ఒక మంచి విగ్రహం కూడా శివుడిది వాళ్ళకి పెట్టాలనేది ఒకటి అనుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ యొక్క క్షేత్రం అనేది గొప్పగా చేసుకుందాం. ఇందాక చెప్పినట్టు 108 గ్రామాల్లో మా గ్రామం కొమన్పల్లి గ్రామం అక్కడ కూడా ఒకటి అంతకుముందు కట్టేయడం జరిగింది. ఇక మా మామయ్య అయితే పొద్దున లేస్తే రాత్రి ఎప్పుడు అదే ఇక ఇంకొక వేరే ఆలోచన కూడా ఉండదు. ఇంకా నాకు తెలిసి వీళ్ళకన్నా ఎక్కువ ఆలోచన ఉంటుంది. ఎక్కడ పోదాం, ఏం చేద్దాం, అమెరికా పోయినా ఇంకెక్కడ పోయినా అదే పనిగా ఎక్కడ పోతే అక్కడ క్లాసులు తీసుకోవడము, వాళ్ళకి కొంత మోటివేషన్ చేసి రావడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. మేము అప్పుడప్పుడు అనుకుంటాం ఇంకెందుకు కష్టపడుతున్నాం అనుకుంటాం కానీ తెలుసు 1 లక్ష చెప్పిండు వాళ్ళు. పత్రిజీ గారితో కూడా మంచి సంబంధాలు ఉండేది. తను భోజనం చేస్తుంటే అక్కడ పోయినప్పుడు ఒక మంచి గొప్ప వ్యక్తి, ఇక భగవంతుడి సమానం. ఇవన్నీ కూడా తప్పకుండా అభివృద్ధి కోసం మనం ఎప్పుడు ఏ సమయమైనా సరే ఉంటాం. కొద్ది ఏంటంటే ఇక్కడ మనకి గతంలో ఒక 110/110 సైజు ద్వారా ఇక్కడ మనకి ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. ఇప్పుడు కమిటీ మెంబర్స్ ఉన్నారు కనుక ఒక సెల్ఫ్గా ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోరాదు కనుక ఏ రకంగా చేస్తే మంచిగుంటుందో ఆలోచన చేసి తప్పకుండా కాటేజెస్ కానీ మీకు భోజనశాల కానీ ఇవన్నీ కూడా నిర్మించుకుందాం. అందరూ కూడా రానున్న రోజుల్లో మీరు చూస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు వచ్చి 100 రోజులైంది. 100 రోజుల్లో ఎట్లా చేస్తుండ అనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు. నాకు తెలిసి మీకు అందరు కూడా ఎక్కువ శాతం మంది కూడా కరెంటు బిల్లు 0 వచ్చింది. మీరు బస్సు ప్రయాణం కూడా మీకు ఉచితంగా, మొన్న శివరాత్రికి అయితే 5 బస్సులు పెట్టినాం ఉచితంగా ప్రయాణం. ఎవరన్నారండి ఉచితంగా ప్రయాణం చేయడానికి కూడా పెట్టినాం. నేను రానున్న రోజుల్లో తప్పకుండా మీకు ఆదివారం రోజు ఎవరైతే వస్తారో మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కూడా పెట్టే విధంగా ఆలోచన చేద్దాం. ఏదేమన్నా సరే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక
ప్రజల పక్షాన ఉంటుంది కనుక మీరందరూ కూడా రానున్న రోజుల్లో మాతో పాటు కలిసి రావాలని, రానున్న ఎలక్షన్లు ఏదైనా సరే ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఎక్కువ శాతం పనిచేస్తుంది, మేము కూడా ఎక్కువ శాతం పనిచేస్తాం. ఒకసారి అందరూ రానున్న దాంట్లో ఏది ఉన్నా సరే మాతో పాటు కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు వినయరెడ్డి గారు. ఇప్పుడు అక్కడ వెళ్ళి సన్మాన కార్యక్రమం వినయరెడ్డి గారికి. మరి గొప్ప గాయని, మరొక ఫిలమిక్ మాస్టర్గా, ఒక ప్రధానోపాధ్యాయురాలుగా ఎంతో గొప్పగా మన ఫిలమిక్ సొసైటీకి సేవలు అందిస్తున్నారు. 108 రోజులు 108 గ్రామాల కార్యక్రమం పెడితే మరి ధ్యానం చేయండి. మీ లక్ష్యం చేరుకోకపోతే దాన్ని మీ అందరూ మా పత్రికకి అనంతకోటి ప్రణామాలు చెప్పదలుచుకునేలా. నేను వేదికపై ఆశలైన వాళ్ళందరికీ పేరు పేరున నమస్సులు. మరియు ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మన కాంగ్రెస్ ఇన్ఛార్జి, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన మృతుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారికి కూడా స్వాగత సమాజాలు మరియు నమస్సులు. మరి ఇక్కడికి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ పేరు పేరున నా యొక్క నమస్సులు. నా పేరు గీతాంజలి, నేను ఆర్మూర్ వాస్తవ్యాన్ని. మరి ఇప్పుడు మరి మా విశ్వప్రమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏమేమి అందించాడో, మనము ఎలా మసులుకుంటున్నాం, మనము ఎలా యుద్ధంలో ఒక సైనికుల్లా ముందుకు కదులుదాం అనే భావనను ఇనుమరింప చేస్తూ ఒక చక్కని గీతాన్ని మీ ముందు ఉంచుతున్నాను. జయము జయము పత్రిజీ, జయము నీకు జగద్గురువు. జయము జయము పత్రిజీ, జయము నీకు జగద్గురువు. ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ, ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ. శ్వాస మీద ధ్యాసనే ధ్యానాన్ని మాకు నేర్పి, శ్వాస అంటే ప్రాణమంటే ప్రాణమంటే శక్తి అని, ధ్యాన శక్తిని పెంచుకునే మార్గాన్ని ఇచ్చి, ధ్యాన శక్తిని పెంచే మార్గాన్ని మాకు చూపి మార్గదర్శివయ్యావయ్యా ఓ పత్రిజీ, మార్గదర్శివయ్యావయ్యా ఓ పత్రిజీ. జయము జయము పత్రిజీ, జయము నీకు జగద్గురువు. ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ. దేహమంటే భక్తాని, ఆత్మయంటే మనమేనని, ఆత్మమే దైవమని, దైవమే ఆత్మయని, మనమే దేవుళ్ళమనే సత్యాన్ని తెలిపినావు. ఎంత గొప్ప జ్ఞాన కలివయ్యా ఓ పత్రిజీ, ఎప్పుడు నిన్నే కొలుతుమో ఓ పత్రిజీ. జయము జయము పత్రిజీ, జయము నీకు జగద్గురువు. మాంసమంటే రోగమని, రోగమంటే నరకమని, మాంసాన్ని మాని పెంచి పాపాలను తగ్గించి మీ లక్ష్యాన్ని తెలిపినావయ్యా ఓ పత్రిజీ, పుణ్యాన్ని చూపినావయ్యా ఓ పత్రిజీ. బ్రతుకంటే ఆదాని, బ్రతుకంటే పాదాని, బ్రతుకంటే నాట్యమని, బ్రతుకంటే నాటకమని, వైరాగ్యం వదులుకొని వైభోగము ఉండమని, మమ్ము మాస్టార్లుగా మలిచినవయ్యా ఓ పత్రిజీ, మాస్టార్లుగా మలిపినాడాయా ఓ పత్రిజీ. జయము జయము పత్రిజీ, జయము నీకు జగద్గురువు. ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ, ఈ జగాన సాటి ఎవ్వరు ఓ పత్రిజీ. మనిషి అంటే శక్తి అని, చైతన్యం జ్ఞానమని, మనిషి అంటే శక్తి అని, చైతన్యము జ్ఞానమని,
మంచి పాట రాయండి అని చెప్పగానే మరి పిలిస్తే పలికే మహాతల్లి గీతాంజలి మేడం గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు వెళ్దాం. సార్ 108 రోజులు 108 గ్రామాల కార్యక్రమం పెట్టిండ్రు. నాకు క్లాసులు ఇవ్వండి అని అడిగి మరి ఎన్నో క్లాసులు చెప్పారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా సిద్ధేశ్వర కమిటీ సభ్యులందరినీ కూడా మనం ఘనంగా సన్మానించుకుందాం. అలా ఇంకా ఈరోజు 2 గొప్ప కార్యాలు చేస్తున్నాము. మరి వినయ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి ఇలా పత్తిసారి విగ్రహానికి పరమేశ్వరుడి విగ్రహానికి ఇక్కడ భూమి పూజ కొబ్బరికాయ పెడతాం. మీరందరూ ఇక్కడనే 10 నిమిషాల ధ్యానంలో కూర్చుంటారు. మరి వచ్చినటువంటి అద్భుతమైన తీసుకుపోయి అక్కడ భూమి పూజ ఉంటారు, కొబ్బరికాయ ఉంటారు. మరి కమిటీ సభ్యులు అందరినీ కూడా సన్మానించాల్సిందిగా తిరుమల గారిని నల్లవారెడ్డి గారిని కోరుతా ఉన్నాం. కమిటీ సభ్యులు సుమన్ గారు, సాయిబాబు గౌడ్ గారు, రవి గారు, కిరణ్ రెడ్డి గారిని కూడా ముందుకు రావాల్సిన శివరాత్రి సందర్భంగా వారి కమిటీ సభ్యులు మరియు నిర్వాహక కమిటీగా వేశారు. వారందరూ కూడా సిద్ధేశ్వర పిరమిడ్కు ఎప్పుడు సహాయ సహకారాలు అందించాలని మరి గత కమిటీకి ఏ విధంగా మాకు సహాయ సహకారాలు అందించి ఇంత గొప్ప ధ్యాన మందిరానికి వారు సహకరించారు. మరి సుమన్ గారు ఉన్నారు, వారు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందిస్తారు. అదేవిధంగా చిన్ని రవి గారు కొత్తగా సభ్యులు ఎన్నికయ్యారు. అదేవిధంగా చరణ్ గారు వారు కూడా ఒకసారి గట్టిగా చట్టమంత్రి ధన్యవాదాలు తెలియపడతాం. అదేవిధంగా ప్రశాంత్ గౌడ్ గారు మరి వారు కూడా వేదికపై తెచ్చి సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వారు పాత్రికేయులుగా ఉన్నారు. మనం ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా పతాక శీర్షికను ప్రకటించి మరి యావత్ ప్రపంచానికి తెలియపరుస్తూ ఉన్నారు. వారు కూడా సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి వచ్చినటువంటి ధ్యానబంధువులందరూ 10 నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం చేద్దామమ్మ. అందరూ కూర్చోండి. అక్కడ పూజ జరుగుతుంది. పరమశివుడి యొక్క విగ్రహానికి మనకు ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించిన పత్తిసాలకు 2 విగ్రహ నిర్మాణాలకు భూమి పూజ ఉంటుంది. మీరందరూ కూడా ఇక్కడ 10 నిమిషాలు ధ్యానంలో ఉండండి. మరి వినయ్ రెడ్డి గారు దామోదర మహాస్వామి గారి చేతుల మీద కొబ్బరికాయ పెట్టి భూమి పూజ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు సాయిబాబు గౌడ్ గారు, మురళి గారు, ప్రముఖ పాత్రికేయులు ఒకసారి మురళి గారికి ధన్యవాదాలు తెలియపడతాం. అదేవిధంగా భూపేందర్ గారు కూడా మరి ఎప్పుడు వినియోగంగా వచ్చిన సమాచారం అందిస్తారు. మంచి ట్రైనింగ్ మాస్టరే వారు కానీ మరి భూపేందర్ గారు సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. మరి వినయరెడ్డి గారు అన్నారు ఒక మంచి విషయం చెప్పారు. మెట్టలు రమాదేవి గారు వచ్చారు. అక్కడ నరసింహరావు గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ.